సొంత గడ్డపై బాజ్బాల్ ఆటతో యాషస్ సిరీస్ సమం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు భారత గడ్డపై మాత్రం దారుణంగా తేలిపోయింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లీష్ టీం 246 పరుగులకే ఆల్అవుట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో స్టోక్స్ సేన తొలి రోజు మూడో సెషన్లోనే కుప్పకూలింది. 70 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాలు తలో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో మరో 127 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. 76 పరుగులతో యశస్వి జైస్వాల్, 14 పరుగులతో శుభ్మన్ గిల్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో తమ తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు జాక్ క్రాలే 18 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు, ఓలీ పోప్ 1 పరుగు మాత్రమే చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన జానీ బెయిర్స్టో 37 పరుగులు చేసి జోరు మీదుండగా అతన్ని అక్షర్ పటేల్ సూపర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే జడేజా బౌలింగ్లో 29 పరుగులు చేసిన జో రూట్ స్వీప్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం 4 పరుగులు చేసిన బెన్ ఫోక్స్ను అక్షర్ వెనక్కి పంపాడు. చివర్లో బెన్ స్టోక్స్, టామ్ హార్లే, మార్క్ వుడ్తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే మరో ఎండ్లో సరైన సహకారం లభించకపోవడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకు కుప్పకూలింది. ఇక అనంతరం బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిలో రోహిత్ శర్మ కాస్త నెమ్మదిగా ఆడగా యశస్వి జైస్వాల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఓపెనింగ్ జోడీ కలిసి తొలి వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ అనుకోకుండా 24 పరుగులు చేసిన రోహిత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్లో బెన్ స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా ప్రస్తుతం శుభ్మన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరి జోరు చూస్తుంటే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ ఆధిక్యాన్ని సంపాదించేలా కనిపిస్తోంది.